ఈ మాటలు కాస్త శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉన్నతమైన పరిచర్యలోనికి అడుగు పెట్టడానికి మీరు చూపిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నిలబడడానికి కానీ మాట్లాడడానికి కానీ నేను అర్హుణ్ణి కాదు ప్రభువా, కానీ నిలబెట్టింది మీరే, మాట్లాడిస్తున్నది కూడా మీరే. ఇక్కడ విశేషమైన అద్భుతమైన నీ మాటల చేత ప్రభువా సిద్ధపరచబడిన అనేక మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వారందరితో కూడా నాయన ఈ మాటల ద్వారా మాట్లాడమని, మీరు ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే పని ఏంటంటే, వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థమవటం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. మా జీవితంలో ఏనాడు మందిరానికి వెళ్ళినోళ్ళం కాదు. వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో మాకు తెలియదు. అలాంటి జీవితాన్ని జీవిస్తూ మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు మా అమ్మగారు కూడా 7 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు ఉండేవి కాదు. గనుక విపరీతమైన కరువు చేత మేము బాధించబడతా ఉండేవాళ్ళం. వారానికి ఒక పూట భోజనం చేస్తే మిగతా రోజులన్నీ కూడా పస్తులే ఉండేవాళ్ళం. పిల్లరా, మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి, ఇది ఉప్మారా అంటే నిజమే కామోలు అని చెప్పి అది తిని అలాగున మా జీవితాలను కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, ఈ పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకనంటే ఆ రోజుల్లో ఈ నేత నేయించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ డబ్బులను బట్టి మేము ఆ రోజుల్లో పిండి వంటలు చేసుకునేవాళ్ళం. మేము మా మగ్గమంతా కూడా ఇప్పి ఒక కాల్లోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి వివిధ రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని ఆ మగ్గాన్ని ఆరాధించేవాళ్ళం, పూజించేవాళ్ళం. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు, పూజించిన నాళ్ళు మా బ్రతుకులు బాగుపడలేదు. కానీ కరువు మా జీవితాన్ని అలాగే ప్రభావితం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. ప్రియులరా, మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉంది. అది భీమవరం నుండి పాలకొల్లు వస్తూ ఉంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలుకి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి ఓ 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తూ ఉంటే మా నాన్నగారి చేతిలో 300 రూపాయలు పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటండి డబ్బులు నా చేతికి ఇచ్చారంటే, ఈ 10 రోజులు పనిచేసినందుక ఈ డబ్బులు ఇచ్చారంటే, లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కూలి పనికి ఎంత డబ్బులు ఇచ్చేవారంటే 30 రూపాయలు ఇచ్చేవారు, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే 300 రూపాయలు చేతిలో పెట్టారో చాలా సంతోషంగా, ఆనందంగా, ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని, మరొక సంచి నిండా కాయగూరల సరుకులు తీసుకొని, సాయంత్రం 5 కావస్తూ ఉంది. ఆ మాత్రం దూరంలో మా నాన్నగారు మా అమ్మగారికి కనిపిస్తూ ఉన్నారు. మా అమ్మ ఏడుస్తూ ఉంది. దగ్గరికంట వచ్చి, లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నా, ఏమైంది అంటే, మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదండి అని చెప్తా ఉంది.
ఎందుకంటే ప్రియులారా, మా చేతికి రూపాయి రూపాయి ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళు ఆ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు, ఏమొస్తాయి ఇట్లుగా అని చెప్పి. ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన పరిస్థితులు మా జీవితంలో లేవు. కనుక ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం నిజంగా మా జీవితానికి చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. ఆ రాత్రి మా అమ్మగారు 5గురిని లైన్గా కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తూ చెప్తుందరే, నిన్నటిదాకా మీరు నూకలతోనే కడుపు నింపుకున్నారు, కానీ ఈ పూట మంచి అన్నం దొరికిందిరా, చాలా జాగ్రత్తగా తినండిరా అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఈ పూట అంటే ఈ అన్నం దొరికింది ఇలాగే ఉంటుందా, లేకపోతే పరిస్థితులు మరలా మారిపోతాయా అని చూస్తూ ఉంటే ఆ రోజు కన్నీళ్లతో ఆ ప్లేట్ నింపబడిపోతుంటే వాటిని ముద్దలుగా చేసి తిన్నాం. సంతోషపడ్డాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆ సంతోషము ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారి ఇంటికి వచ్చేస్తున్న క్రమంలో మా నాన్నగారితో పాటు ఈ 9 ఒక అప్పట్లో ఈ బ్రాందీ షాపులు ఉండేవి కాదండి, సారా దుకాణాలు ఉండేవి. వారు ఆ దుకాణాల్లోకి వెళ్ళి త్రాగుతూ ఉండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఆయనకి అప్పటికి త్రాగుడు అలవాటు లేదు కాబట్టి బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని నెమ్మదిగా వారు త్రాగే ఆ త్రాగుడిని మా నాన్నగారికి పట్టించడం మొదలుపెట్టారు. కొద్ది కొద్దిగా అలా త్రాగడం మొదలుపెట్టిన మా నాన్నగారు వారందరికంటే ఒక భయంకరమైన త్రాగుబోతుగా మారిపోయారు. ఎంత భయంకరంగా మారిపోయారంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ చెల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న వారందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. మా నాన్నగారికి ఇంత వెడల్పున ఒక బల్ల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుకుంటా మా ఇంటికి వచ్చే దారి మార్గంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, వెదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ అని. ఆ ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోతే రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఎవరైనా ఉంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడు అని చెప్తే పిల్లరా ఆ విషయం మాకు చెప్తే 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పడిపోయిన ఆ బల్ల సైకిల్ లెగ తీసుకొని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకొని మొండు మాత్రమే ఆ బల్లమే పడుకోబెట్టుకుని తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవానాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుకాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం. నాన్న నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మా నెత్తిమే చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగను, ఇదే చివరి రోజు అనేవారు. కానీ సాయంత్రానికి యథావిధిగా మరలా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. మొదటి కంటే మా జీవితం మరింత భయంకరంగా మారిపోయింది. అలా త్రాగుడికి అలవాటు అయిపోయిన మా నాన్నగారు విపరీతంగా మా అమ్మగారిని కొడతా ఉండేవారు. మా నాన్నగారు వస్తున్నారంటే చాలు 5గురం కూడా 5 చోట్లకే పారిపోయేవాళ్ళం. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం కొనసాగుతున్న క్రమంలో మా గ్రామంలో ఇప్పటికీ కూడా ప్రియులారా మరి ఆ దినాల్లో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికి ఇచ్చి గోళ్ళ కట్టుకోమని చెప్పారు. గోళ్ళ కూడా పూర్తవడానికి ఆ డబ్బులు మా నాన్నగారు ఉపయోగించేసుకున్నారు త్రాగుడికి. ఇక మా నాయనమ్మ గారు మా అమ్మగారికి చేసేది ఏమీ లేక తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రో అపరాత్రో మా వర్షం వస్తే కనుక మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి. మా గ్రామంలో ఇప్పటికినండి చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంది, ఇప్పటికీ ఉంది. అక్కడ అప్పుడప్పుడు మా నాన్నగారు పనిచేస్తూ ఉండేవారు. ఒక రోజున వారు మా ఇంటికి వచ్చారు. మా వాతావరణం అంతా చూశారు. చూసి వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, పిల్లల్ని చూస్తే ఇలా వదిలేశాడు, మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి సందాలు పోజేసి పిల్లల గోళ్ళ కట్టించడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గనేది ఉంటే గనక ఈ బంగాళా పెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టంత తాగి భయంకరంగా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాదొక కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు.
కానీ వారు ఎవరో కూడా రూపాయి అప్పివ్వడానికి ఇష్టపడలేదు. మా ఊర్లో 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశా ఉన్నారు, ఆయన పేరు సుబ్బారాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానంటే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకునే కదా నేను అప్పులు ఇస్తాను, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా లేకపోతే ఏదైనా కాగితం తీసుకొచ్చావా అని అడుగుతూ ఉన్నారు. అవి ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు, కాకపోతే ఒక 1000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలుతూ ఉన్నారు. ఆ మాటకి ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తీసుకురా అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అని మా నాన్నగారిని బయటే ఉంచి లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అదే అరుగు మీద కూర్చొని ఆయన బయట అడుగు పెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప మాకు వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే కాళ్ళు పట్టుకున్న మా నాన్నగారిని పైకి లెగదీసి అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర ఏ వస్తువు లేదా తాకట్టు పెట్టడానికంటే ఏ వస్తువు లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేశాను, కాబట్టి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవండి అని అంటే, సరే ఒక పని చేయి, నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, 5 కొడుకులండి. సరే నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తానన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న, ఏంటి నాన్న అని అంటుంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు ఆయనకు అప్పగించారు, ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. మా ఊర్లో ఇప్పటికినండి మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి, దాన్ని మండువాలోగులు ఇల్లు అంటారు. పిల్లరా, బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏదైనా కాగితం అయితే ఏ పరుపు కిందో పెడతారు, కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజామును లేపుతారు, ప్రతి గది తడిగొట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కష్టపడితే పోను కడుపైన నిండుతుందేమో అని కష్టపడి పనిచేస్తే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. ఎండాకాలం వచ్చిందండి, ఇలాగే ఒక అరడజన మామిడికాయలు తెచ్చుకొని ఆ డైనింగ్ టేబుల్ పెట్టుకొని ఒక్కొక్కటి కట్ చేసి తింటూ ఉన్నారు. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు కూడా తిన్న పరిస్థితులు లేవు, ఇంట్లో తెచ్చిన విధానాలు కూడా లేవు. కనుక ఆ మామిడికాయలను చూస్తూ తప్పకుండా మామిడికాయ పెడతారు, ఎందుకంటే నేను ఇంట్లో పని చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు ఇస్తారా అన్నట్టుగా తలుపు పక్కన నిలబడి చూస్తూ ఉంటుంటే వారు ఒక్కొక్కటి కట్ చేస్తూ తింటున్నారు తప్ప మామిడికాయ కాదు కదా, మామిడికాయ మొక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ అలా నిలబడ్డాడు. ఒరే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కి పడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ మొక్క తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలకి తాకట్టు పెట్టేశారు మా ఊర్లో. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పని మనుషులను కానీ పాలేరులను కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం ప్రియులరా 7 ఆ టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, అలాగే లుంగీలు నేసేవాళ్ళం, తానులు నేసేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడూ కూడా మేము నేసిన తానులోంచి ఒక ముక్క కట్ చేయించుకొని చొక్కా కుట్టించుకోవటం ఎరగం. ఆ చీరల్లో ఒక చీర ఏనాడు మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ బట్టలు చిరిగిపోయిన బట్టలు ఉంటే ఆ పిల్లలవి తీసుకొచ్చి అవి కుట్టి మాకు తొడిగేది, అవే మాకు తెలుసు. కానీ ఆ రోజున కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. వెళ్ళిపోరు అబ్బాయి అంటే 30 రూపాయలు జేబులో పెట్టారు. ఆ మెట్లు దిగి రోడ్డు అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఓ 15 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మని తమ్ముళ్ళని చూడొచ్చని. సంవత్సరం అయిపోయింది, వాళ్ళ ముఖం చూసి ఎలా ఉన్నారని చాలా సంతోషంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నాను.
4 అడుగులు వేసేటప్పటికి నా ముందుకు ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న, నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా నాన్న, సంవత్సరం అయిపోయింది నేను చూసి అని చాలా సంతోషంగా ఆనందంగా దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని అలా పట్టుకుంటే అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకొని ఇలా పక్కకి లాగా అంటా ఉన్నారు, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారు అని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలు అయిపోయి రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా తీసుకెళ్ళి మరొక ఆయనకి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి పండగ రోజు కనుక బయట వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వరు కనుక ఒక గేదెల పాకు ఉంటే ఆ పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయింది. ఓ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికెళ్తే ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నానే, ఇంటికెళ్తే ఈ డబ్బులతో పట్టుకెళ్దాం అనుకున్నానే, ఇలా జరిగిపోయిందని చెప్పి ఓ భాగంలో నిలబడి ఏడుస్తూ ఉంటే నా ఏడుపు వినే నాదుడు అక్కడ ఎవరూ లేరు. ఒక వ్యక్తి వచ్చి బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నేను రాత్రి 8:30కి వెళ్ళిన వాడిని తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి పిలిస్తే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు. పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి ఆ కింద ఫ్లోర్ మీద పడి నిద్రపోతూ ఉంటే 7:30 టైం అవుతూ ఉంది. పిల్లరా, ఆ టైంలో ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతా ఉన్నారు. నేను ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తాను, రాత్రి అంతా అక్కడ నిలబడిపోయిన మూలని ఇక్కడ పడుకున్నానంటే ఆవిడ నా చేతిలో ఉన్న చీపురు తీసుకొని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనప తొడుగు ఉంటుందన్నమాట. అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2-3 పనిచేసే వాళ్ళు వచ్చారు. నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, ఇక్కడ ఉంటే నిన్ను కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఎందుకు వచ్చిన గొడవ, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడే ఏదో ఒకటి పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. రాయకుదురులో ఇప్పటికినండి బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫ్ హోటల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని గొళ్ళు అని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, అటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుడు అని ఏడుస్తూ ఉంటే నా భుజం మీద ఎవరో చెయ్యేసినట్టు అనిపించింది. ఎవరని తీరా చూస్తే ఎవరో కాదు, ప్రియులరా హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు, నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటే జరిగిన విషయం అంతా కూడా చెప్పాను. ఆయన చాలా జాలిపడి ఒక విషయం చెప్పారు. నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికిస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నిన్ను కొట్టనో తిట్టనో ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఈ పని నువ్వు చేస్తే ఆ పని నేను చేస్తానన్నారు. సరేనని ఆ పని చేయడం ప్రారంభించాను. ప్రియులరా, అలా చేస్తున్న క్రమంలో 1 సంవత్సరం చేసేటప్పటికి నా చేతులన్నీ కూడా పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా 1 సంవత్సరం కష్టపడి ఇక చేయలేక మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని నేను చేయలేనమ్మా అని. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ప్రియులరా, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈ పూట చాలామంది ఉన్నారు, లేకపోలేదు. ప్రియులరా, అలాంటి వ్యక్తులు మాటల వల్ల లేకపోతే వేరే వాటి వల్ల మారరు, కానీ ఒక్కటి మాత్రం చేయగలిగితే వారి విషయంలో ఖచ్చితంగా మారతారు. ప్రియులరా, మరి మనము ప్రార్థన చేయగలిగితే, ప్రభు దగ్గర మొర్రపెట్టగలిగితే, ఆయన అడగగలిగితే ఆయన సన్నిధిలో మారని హృదయం అంటూ ఉండదు. అలాగున ప్రియులరా, మరి నా తండ్రి త్రాగుడు వల్ల చిన్నప్పుడే నా జీవితం పూర్తిగా చిన్నాభిన్నంగా మారిపోయి భయంకర పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏదో పని చేసుకుంటానంటే సరేనని నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర
తాపీ పనికని వెళ్ళానండి. ఉదయకాల సమయము 7:30 టైంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతున్నాను. కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంటా వచ్చాను. ఒక అరుగు మీద కూర్చుంటే పళ్ళుమని పెద్ద వాంతి అయిపోయింది. చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయట పడిపోయింది. ఎప్పుడైతే అంత రక్తం అందరూ చూశారో నేను చూసి పక్కకు పడిపోయాను. అక్కడున్న మేస్త్రి గారులు అందరూ నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఇలాగ ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందండి, ఇతనికి ఏమైందో మాకు అర్థం కావట్లేదంటే డాక్టర్ గారు అన్నారు, పైనుంచి పడిపోయాడా అని అడిగారు. లేదండి మామూలుగానే అవుతుందనంటే, సరే ఒక పని చేయండి, ఇతన్ని ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఈ ప్రాంతం అంతా కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేశారు. ఇదంతా కూడా పరీక్ష చేసిన తర్వాత ఈ కింద భాగంలో ఈ భాగంలో వాళ్ళు చేసిన తర్వాత ఒక గడ్డ ఒకటి లోపల ఉంది. అది ఏమైపోయిందంటే లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. కాబట్టి ఈ అబ్బాయి మహా బ్రతికితే నెల 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ గారు చెప్పారు. ఆ మాటకి మా మేస్త్రి గారు అన్నారు, అదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది ఇదంతా పాడైపోయింది అంటారు. లేదు లేదు, ఒకవేళ రిపోర్ట్లు ఏమైనా మారిపోనియేమో ఒకసారి చూడండి అన్నారు. ఆ మాటలకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే ఆ మాటలకు ఆ డాక్టర్ గారు అన్నారు, నన్ను అడిగారు, నీ పేరేంటి బాబు అని అడిగారు. నా పేరు ఆదామురాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక గడ్డ పగిలిపోయింది, లోపల ఇదంతా పుండుగా మారిపోయింది. కాబట్టి ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు. ఆ గడ్డ పగిలిపోయిన వాటిని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా కూడా ఇదైపోయింది. ఇతను ఇప్పటి వరకు ఆ గడ్డను మోస్తున్నట్టు కూడా ఇతనికి తెలియదు. కాబట్టి ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, తీసుకెళ్ళిపోండి అని చాలా చిరాగ్గా చెప్తుంటే ఆ మేస్త్రి గారు డాక్టర్ గారు చేతులు పట్టుకుని, అలా కాదండి, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడతామండి, కాస్త వైద్యం చేయండి, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని బతిమాలినా సరే 10,000 కాదు కదా 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయల మందులు కూడా నేను రాయను, తీసుకెళ్ళిపోమంటే ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారిని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఎప్పుడు చస్తాడో తెలియదంట, వీడు బ్రతికే అవకాశాలు లేవంట, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని డాక్టర్లు చెప్పేశారమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకో అని ఆయన వెళ్ళిపోయారు. ఒక పంచని మంచం వేసి మా అమ్మగారు నన్ను పడుకోబెట్టారు. ఆ రోజు మొదలుకొని ఇక దగ్గిన తుమ్మిన నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడిపోతూ ఉండేది. పిల్లరా అలా పడిపోతున్న సమయంలో మా అమ్మగారు ఒక గిన్నె తీసుకొచ్చి అలా పెడితే అందులో వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల వరకు మా అమ్మగారు వచ్చేవారు, నాకు అన్నం తినిపించేవారు, నా పక్కనే కూర్చునేవారు, నాకు అన్నీ చేసేవారు. కానీ 10 రోజుల తర్వాత మా అమ్మ నా దగ్గరికి రావడం మానేశారు. మానేయటమే కాకుండా ఒక బరకం తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా చుట్టూ కట్టేశారు. కట్టేస్తే ప్రియులర్ నాకు ఊపిరి ఆడేది కాదు, గాలి ఆడేది కాదు, కాస్త మనుషులు కనబడితే కొంచెం ధైర్యంగా ఉండేది. ఎప్పుడైతే మా అమ్మగారు నా దగ్గర రావడం మానేశారో ఇక నా పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోయి ప్రియులర్ ఒంటరివాడిని అయిపోయాను. మనిషి బ్రతికుండగానే పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. చాలా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉన్నాను. ప్రియులర్ నేను చిన్నప్పటి నుంచి కాస్త దైవభక్తి భావాలను కలిగిన వాడిని, చాలామందిని మేము ఆరాధించేవాళ్ళం, పూజించేవాళ్ళం. అయితే ప్రియులర్ ఆ పేర్లన్నీ తలుసుకుంటూ నన్ను ఎవరో ఒకరు కాపాడకపోతారా, నన్ను ఎవరో ఒకరు రక్షించకపోతారా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్ని రకాలుగా మేము భక్తి చేస్తున్నాం కదా అని ఎన్నో ఆలోచనలు ఆ మంచం మీద మెదులుతూ ఉంటే ఆ మాటలన్నీ నేను చెప్తా ఉంటే దాదాపుగా ప్రియులరా నా ఒంట్లో ఉన్న ఓపిక అయిపోయింది కానీ ఉపయోగం మాత్రం లేకుండా అయిపోయింది. జీవోత్సవంలా మంచం మీద పడి ఉన్నాను. కన్నవాళ్లే చస్తే తీసుకెళ్ళి పాతి పెడదామని చూస్తూ ఉన్నారు. చుట్టూన్న వాళ్ళే వచ్చి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో నీకు ఈ రోగం వచ్చిందనే మాట్లాడుతున్నారు. ప్రియులరా ఒక పక్క ఈ భాగంలో ఉన్న బాధ తట్టుకోలేక, ఇటు బ్రతకలేక, అటు చనిపోలేక
అటు ప్రియులరా భయంకరమైన పరిస్థితుల్లో నేను ఆ చావు బ్రతుకుల మధ్య కొనసాగుతున్న క్రమం అండి. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు మనుషులు అనేవారు, అరే నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు అట్టుకొచ్చి మీ అమ్మకిస్తున్నావు, మీ నాన్న త్రాగుబోతైన ఈ పనులన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అంటే ఆ మాటలకి కాస్త నాకు వాళ్ళు నన్ను బలపరిచిన వాళ్ళు ఉన్నట్టుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే రోగంతో మంచాన పడ్డానో, ఎప్పుడైతే వ్యాధితో మంచాన పడ్డానో అదే మనుషులు ఇలా మాట్లాడడం ప్రారంభించారు. అసలు నీలాంటోడు బ్రతకడం కంటే చనిపోవడమే మేలు, అసలు నువ్వు ఎందుకు పుట్టావో కూడా తెలియదు, అసలు పిన్నముగా ఉండగా రాలిపోతే ఎంత బాగుండని భయంకరంగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మనకు ధనం ఉంటే మన చుట్టూ జనం ఉంటారు, మనము ఆరోగ్యవంతులమైతే ఉపయోగించుకుంటారు, మనము పనికొచ్చే వాళ్ళమైతే ఖచ్చితంగా వాడుకుంటారు. నేనేమంటానంటే నీ బలం దూరం అయిపోయిన రోజున, నీకున్న ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, ఒంటరిగా మిగిలిపోయిన రోజున ఈ పూట నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మాట్లాడే మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులరా. ఆ రోజు నా పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. సంపాదించిన నాళ్ళు, తీసుకొచ్చిన నాళ్ళు పర్వాలేదు, అందరూ బాగానే మాట్లాడారు. కానీ మంచం మీద పడ్డాక ఒంటరి వాడిని అయిపోయిన తర్వాత, పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా మారిపోయిన తర్వాత, ఇక ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెడదాం అన్నట్టుగా అందరూ చూడడం మొదలుపెట్టారు. అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది, ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులారా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగిస్తాను ప్రియులారా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన ఏంటంటే, నేను మంచం మీద అలాగే పడుకొని ఈ భాగంలో చాలా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, మా అమ్మగారు వచ్చేవారు కాదు, నాకు స్నానం చేపించేవారు కాదు, ఇక నన్ను పూర్తిగా విడిచిపెట్టేశారు. నాకు అన్నం ఎలా పెట్టేవారంటే, ఇదివరకు చూడండి మనకి ఫ్రిడ్జులు ఇవి లేని కాలంలో, మీకు తెలుసో తెలీదు, ఉట్టి తెలుసా మీకు? ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్లు పెట్టి బయట నుండి లోపలికి ఇలా కర్రతో అందించేవారు. అందుకుందాం కదా అని చేయి చాపే లోపల ఆ గ్లాసు నీళ్ళు అందులో ఒలిగిపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. కనీసం నా 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 పక్షంగా ఎవరు లేరు అనే బాధ, ఎవరు నాతో మాట్లాడతలేదనే బాధ, విపరీతమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నాను. అటు చనిపోలేక ఇటు బ్రతకలేక ప్రియులరా భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉన్నాను. ఈ పూట ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆ పూట నేను పడిన బాధ వర్ణనాతీతం ప్రియులరా. అలాంటి పరిస్థితుల్లో దాదాపుగా నెల 13వ రోజు అండి, ఆ రోజు నెల 13వ రోజు, ఆ రోజు ఆదివారం అనమాట. మాది కాలనీ అంటారు, రాయకుదురులో మిచ్చిరు కాలనీ అంటారు, అంటే అన్ని జాతుల వారు కలిసి ఉన్న కాలనీ. ఆ కాలనీకి చేర్చి ఒక క్రిస్టియన్ పేట ఉంది, చిన్నపేట, రాయకుదురు చిన్నపేట. ఆ చిన్నపేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చి పైన ఈ మైక గొట్టాలు ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండే. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. మేము ఎప్పుడూ కూడా ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు, ఎప్పుడూ కూడా మందిరానికి వెళ్ళిన వాళ్ళం కాదు. ఏనాడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చిన సందర్భాలు లేవు. చాలామంది సువార్తలు చేసేవారు కానీ ఎప్పుడు ఒక పాస్టర్ గారు లోపలికి వచ్చి ఇలా సువార్త చెప్పడం కానీ లేకపోతే ప్రార్థన చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు. కాబట్టి మాకు ఎప్పుడు కూడా వాక్యం అంటే కూడా మాకు తెలియదు. యేసు ప్రభు దేవుడు అని తెలుసు తప్ప ఏనాడు కూడా మేము మందిరానికి వెళ్ళిన వాళ్ళం కాదు, ప్రార్థన చేసిన వాళ్ళం కాదు, పిల్లరా వాక్యం చదివిన వాళ్ళం కాదు, వాక్యం అంటే కూడా తెలియదు మాకు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రియులరు ఎవరో దైవజనులు దేవుని వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పే వాక్యం ఏంటంటే, ఇందాక మనం చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. కరెక్ట్గా అలాగే ఉంటుంది అక్కడ, నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఏమండి, మంచం మీద ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, నా కళ్ళు పూర్తిగా ముయ్యబడలేదు, అలా తెరవబడలేదు. ఇలా గట్టిగా పట్టుకుని ఆ మంచం మీద బాధపడుతుంటే ఈ మాటలు నా చెవిలో వినబడుతున్నాయి. ఏమనంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఏనాడు వాక్యం అంటే తెలియదు, మరి ఆ మాట మీకు ఎలాగ అర్థమైందని మీరు అడగవచ్చు. నాకు ఆ మాటలన్నీ అర్థం కాలేదు కానండి, అందులో ఒక చిన్న మాట అర్థమైంది. ఏంటి ఆ మాట అంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట.
పిల్లలు అప్పటి వరకు కూడా అలాంటి మాట ఏనాడు నేను వినలేదు. చస్తే బాగుండురా అన్న మాట విన్నాను, ఎప్పుడు చస్తావురా అన్న మాట విన్నాను, ఎప్పుడు మాకు ఈ బాధలుతుందిరా అన్న మాట విన్నాను. కానీ నువ్వు విమోచించబడతావు, నువ్వు బాగుపడతావు అన్న మాట వినబడలేదు. కానీ ఆ మాట నా కోసమే అన్నట్టు అనిపించింది. ఆ మాట ఏంటా అని ఆలోచించడం ప్రారంభించాను. నిజం ప్రియులరా, నేను తెలియదు, నాకు వాక్యం అంటే నాకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, వాక్యము వెల్లడగు తోడగానే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును అనే మాట. అది ఎంత రూఢి వాస్తవమో ప్రియులరా, అది నా జీవితంలో నేను సవి చూశాను. ఎందుకనంటే మాకు వాక్యం పట్ల తెలివి లేదు, మాకు వాక్యం పట్ల ఎటువంటి జ్ఞానం లేదు, మాకు వాక్యం అంటే ఏంటో తెలియదు. కానీ ఆ రోజు ఆ మాట నాకు అర్థమయ్యేటట్లుగా ఆ మాట నాతో మాట్లాడుతుంది. నిన్ను బ్రతికించేవాడు నేనే అన్నట్టుగా నాకు వినబడతా ఉంది. సరే, ఈ మాట ఏంటని అలాగే ఆలోచిస్తూ అలాగే నేను ఎలకెలగా పడుకుని భాగంలో గట్టిగా పట్టుకున్నాను. నాకు తెలియకుండానే ప్రియులరా ఆ మాట మీదకి నాకు మనసు వెళ్ళిపోయింది. నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం లేదు, పూర్తిగా నేను భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉన్నాను. నేను అటు చనిపోలేక ఇటు బ్రతకలేక ఆ చావు బ్రతుకుల మధ్య ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట నాకు వినబడినప్పుడు ఆ మాట మీదే నా మనసు పెట్టానండి. నిజం చెప్తున్నాను ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. ప్రియులరా, ఏంటి మాట ఎందుకింత స్పష్టంగా నాకు వినబడుతుంది? నాకు తెలియకుండా ఈ మాట నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా మాట వినబడతా ఉంటుంటే అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. నా చుట్టూ రక్తపు వాంతులండి, ఎవరు నా దగ్గరికి రారు, కన్న తల్లి కూడా నా దగ్గరికి రాదు. అలాంటి పరిస్థితుల్లో 10-15 నిమిషాల తర్వాత, ఒక 10-15 నిమిషాల తర్వాత జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఇదే నా మంచం అయితే నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారండి, ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగో బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నా చెవుల్లో పడతా ఉందండి. ప్రియులరా, అది ఎంత స్పష్టంగా వినబడుతుందనంటే, ఇప్పుడు ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటల్లో వస్తుంది కదా, అలా నా చెవుల్లోకి ఆ మాట చాలా గట్టిగా వినబడతా ఉంది. ఏమనంటే, నేను నిన్ను బ్రతికించే దేవుణ్ణి, నేను నిన్ను కాపాడే దేవుణ్ణి అని అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం అయిపోతూ ఉంది. ఏంటి ఇంత స్పష్టంగా నాకు వినబడుతుందని ఆ మాట మీదే నా ఆలోచనలన్నీ అలాగే ప్రియులరా అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. నా కళ్ళు తెరిచి చూశాను, నా పక్కన ఎవరూ కనిపించలేదు. నాతో మాట్లాడింది మా అమ్మ కాదు, నాతో మాట్లాడింది మా ఇంటివారు ఎవరూ కాదు. ఏంటి మాట, ఎవరు నా పక్కన నిలబడింది, నేను బ్రతుకుతామేంటి, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కదా, మరణానికి చేరువుగా ఉన్నాను కదా అని ఎన్నో వేల ప్రశ్నలు నాలో ప్రారంభమైనవి. అలా ప్రారంభం అవుతూనే నా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు చాలా భయంకరమైన ఒక రకమైన ఇది అయిపోతూ ఉంది. నా రోమాలన్నీ కూడా లేచి నిలబడతా ఉన్నాయి. నాకు తెలియకుండా మంచాన్ని పట్టుకొని లేచి కూర్చున్నాను ప్రియులరా. కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి, ముఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని ఇలా నేను మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యి ఇలా మంచమే పెట్టుకొని మరో చేతిలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నేను బ్రతుకుతాను అని చెప్తున్నావు, అయ్యా నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా అని కేకలు పెట్టడం ప్రారంభించానండి. ఆ కేకలు విన్న మా అమ్మగారు పరుగునొచ్చి ఆ బరకం పక్కనే కూర్చుని అంటది, ఒరే ఎవరిని అలా అడుగుతున్నావు బ్రతికించమని, బ్రతికించే డాక్టర్లే చేతులు ఎత్తేసినప్పుడు నిన్ను ఎవరు ఇంకా బ్రతికిస్తారు అని మా అమ్మ అంటుంటే అవేమీ పట్టించుకోవట్లేదు. నేను గట్టిగా కేకలు పెడతా ఉన్నాను, చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాను, బ్రతికించవా 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 అని గట్టిగా అరుస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రియులరా ఆ వాంతి కింద గట్టిగా నా నోట్లోంచి చాలా రక్తం నోట్లోంచి బయటపడింది. నా ముక్కుల్లోంచి నోట్లోంచి ఎప్పుడైతే అంత రక్తం నేను వామిటింగ్ చేసుకున్నానో ఆ రక్తం వామిటింగ్ అవడమే నేను దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. అలా ఎప్పుడైతే పడ్డానో ప్రియులరా, ఆ రక్తంలో ఎప్పుడైతే అలా పడ్డానో అలా పడ్డమే నా ప్రాణం
ప్రాణం నా నుంచి వెడలిపోయింది. ఇక నా నుండి ఎటువంటి శబ్దము కానీ అలికిడి కానీ ఇక ఏమీ లేకపోవడం, అప్పుడు దాకా అరిసిన వాడిని, అప్పుడు దాకా కేకలు పెట్టిన వాడిని, అప్పుడు దాకా మాట్లాడినోడిని ఏ విధమైన శబ్దం రాకపోవడం. మా అమ్మ బరకం లేపు చూస్తే నేను చచ్చిపోయి ఆ రక్తంలో పడిపోయానట. పిల్లరా, చుట్టుపక్కల వాళ్ళందరినీ మా అమ్మగారు కేకేశారు, పిలిచారు. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాకా అరిశాడు, ఏదో అయింది చూడండి అంటే వాళ్ళు వచ్చి చూశారు. చూసి ఇక మీరు మిగతా పనులన్నీ ప్రారంభించేసుకోండి, వీడు చనిపోయాడు అని చెప్తే ఇక ప్రియులరా ఇక మిగతా పనులు ప్రారంభించడం మొదలుపెట్టారు. ఏంటనంటే మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు మారీ గారు అనమాట. ఆయన ఈ పాడికి సామాన్లు సిద్ధపరిచే టౌన్ నుంచి తీసుకురావాలి, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, తాడు తీసుకొచ్చారు, అలాగే పిడకలు తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. శ్మశానంలో కొంతమంది గొయ్యి తవ్వడం ప్రారంభించారు, కొంతమంది ఆడవాళ్ళు నీళ్లు సిద్ధపరచడం ప్రారంభించారు, మరి కొంతమంది మా బంధువులందరికీ కౌరు చెప్పడానికి వెళ్ళారు. సాయంత్రం 5 కావస్తా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక ఇక అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నారు. 5 ఆ టైంలో ప్రియులరా నన్ను బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఆ బరకం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు లోపలికి రావట్లేదు. అయితే సమయం అయిపోతూ ఉన్న సమయంలో ఇక మిగిలిన పని ఏంటంటే శవాన్ని బయటికి తీసుకురావడం, స్నానం చేయించడం, ఆ పాడిమే పడుకోబెట్టడం, తీసుకెళ్ళి పాతి పెట్టడమే మిగిలిన పని. కాబట్టి అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ నాకు లోపల ఒకటి జరుగుతూ ఉంది. ఏమనంటే కనుక నేను ప్రియుల చనిపోయిన తర్వాత నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. ఎంత చిక్కటి చీకటి అంటే అది కన్ను కుట్టుకున్న కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్తారా? ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయింది. కనుమరుగైపోయిన ఆ యొక్క సమయంలో చాలా పట్టపగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడతా ఉంది. ఒక మబ్బు కానీ ఒక మేఘం కానీ ఏమీ కనబడతలేదు, చాలా నిర్మలంగా ఉంది. ఆ ఆకాశము తళ్ళును ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తం, అది సంపూర్ణంగా రక్తంతో మిళితమైపోయింది, గాయపడిందిగా కనబడతా ఉంది. అది నేరుగా వచ్చి ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. గట్టిగా చప్పలోడి స్తోత్రం చెప్తారా? నేను కళ్ళబొల్లు మాటలు, కల్పనా కథలు చెప్పట్లేదు. నేను జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. విజయవాడలో ఒక చోటకి నేను మన దైవజనులు ఆరాధికులు జార్జ్ బుష్ గారు వారు మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఈ అడ్రస్ అంతా కూడా రాసుకెళ్ళి మా ఇంటి వీధుల్లో చుట్టుపక్కల అందరిని అడిగారట, పలానా సమయంలో పలానా ఆదినారాయణ అని ఒక అబ్బాయి ఇలాగ చనిపోతే ఇలా జరిగిందంట, ఎంతవరకు వాస్తవం అని అంటే అవునండి, ఆయన్ని బ్రతికించింది ప్రభువైన యేసు క్రీస్తుని సాక్ష్యం ఇచ్చారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా ప్రియులరా బ్రతికించబడిన తర్వాత నాకు జరిగిన కొన్ని సంఘటనలు త్వరగా నేను చెప్తాను. ఆ హస్తం తాకిన తర్వాత మొదటిగా జరిగింది ఏంటంటే నా శిరస్సు మొదలుకొని నా అరిపాదం వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా మూలుగులు, నా మొత్తం అంతా కూడా శరీరం అంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డానో పడిపోయిన నన్ను ఎవరూ లేవదీయలేదు, కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ తరువాత రెండవదిగా జరిగిన విషయం ఏంటంటే నా కళ్ళు ఎప్పుడు మూతబడిపోయి ఉండే, రెప్ప లేపడానికి ఓపుకుండేది కాదు. కానీ ఇప్పుడు ఈ ల్యాంప్ ఎంత కాంతివంతంగా కనబడుతున్నాయో నా కళ్ళు అంత కాంతివంతంగా కనబడడం ప్రారంభించబడ్డాయి. పిల్లరా, నా శరీరం అంతా తేలిగ్గా మారిపోయింది. నా నరములు నా అన్నీ కూడా చాలా తేలిగ్గా మారిపోయింది. ఎలా ఉందనంటే నేను నా గాల్లో అలా తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. ఏమనంటే నేను బ్రతికాను అని కేకలు పెట్టాలనిపిస్తుంది, కానీ పిల్లలు నా నోరు పెగలట్లేదు. అయితే కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఆ బరకం అవతల కొంతమంది నువ్వెళ్ళు అని మాట్లాడుకున్నారు, కానీ ఎవరో బరకం లేపి లోపలికి రావట్లేదు. నన్ను చూస్తారేమో,
ఒకవేళ బయటికి వెళ్ళి చెప్తారు వీడు బ్రతికే ఉన్నాడని చెప్తారు అని ఏమన్నా అని చూస్తూ ఉంటే ఎవరు కూడా మాట్లాడతలేదు. సరే ఇక వాళ్ళు మాట్లాడేలే లేరు, లోపలికి వచ్చేలే లేరు. నేను చూస్తే అప్పటికి 25 రోజులు అయిపోయింది. స్నానం చేసి విపరీతమైన కంపు కొడతా ఉన్నాను, భయంకరమైన పరిస్థితి. అలాంటి సమయంలో నన్ను నేను చూసుకున్నాను, పైకి రోతగా ఉన్నాను కానండి నా హృదయం మాత్రం చెప్పన సఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేను ఉండలేకపోతున్నాను, ఇక నేను బయటికి వెళ్ళిపోవాలి ఏదో రకంగా అని చెప్పి, ఇక వాళ్ళు ఎలాగ లోపలికి వచ్చేలా లేరు, నన్ను చూసేలా లేరు, నేనే బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకొని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయాను. అక్కడ ఆ నుయ్యి ఉంటుంది అనమాట అండి, ఆ నూతుగాడి దగ్గర నుంచున్నాను. అక్కడ నుంచున్నప్పుడు నాకు కనబడుతుంది కట్టబడిన పాడి, నాకు కనబడుతుంది బిందెలతో నింపబడిన నీళ్లు, నాకు కనబడుతున్నారు వచ్చిన బంధువులు అందరూ కూడా. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు కానీ అసలు ఈ నూతుగాడి నుంచున్న వాడు ఎవడు అని మాత్రం ఎవరో చూడలేదు. సర్లే వీళ్ళు ఎలాగా చూసేలా లేరు అని చెప్పేసి నేను ఇక భరించలేకపోతున్నాను ఆ దుర్వాసన. వెంటనే ఆ చేత తీసుకొని ఇలా నూతులో వేసుకొని ఇలా నీళ్లు తోడుకొని ఇలా నెత్తంబడ పోసుకుంటుంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని అక్కడున్న వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా, వారికి కంటి చూపే కానీ నోటి మాట లేదు ప్రియులరా, అలా చూస్తూ ఉండిపోయారు. అలా చూస్తున్నప్పుడు నేను స్నానం చేశాను, వారు ఎదురుగుండా మారుబట్టలు కట్టుకున్నాను. చాలా సమయం వాళ్ళకి అర్థం కావట్లేదు, వీడు మనిషా లేకపోతే ఏమన్నా జరిగిందా అని చెప్పి నా దగ్గరికి వచ్చి చాలా పరీక్షలు చేశారు వాళ్ళు. కానీ విషయం అర్థమైంది, వీడు బ్రతికాడని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. 4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్లో అయితే డాక్టర్ గారు అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయింది నేను చనిపోతానని చెప్పారో అదే డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆ డాక్టర్ గారు ముందు నిలబడిన తర్వాత ఆ డాక్టర్ గారు నన్ను చూసి గుర్తుపట్టి అన్నారు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అని అడిగారు. అవునండి బ్రతికే ఉన్నాను అన్నాను. ఇంత బాగున్నావేంటి అన్నారు. ఏమో నాకు తెలియదండి, కొంచెం మరలా నన్ను పరీక్ష చేస్తారా లేకపోతే కొంచెం టెస్ట్ చేస్తారా అంటే మరలా తీసుకెళ్ళి నన్ను పడుకోబెట్టి ఇదంతా ఏదో రాసి ఆయన టెస్ట్ చేయడం ప్రారంభించారు. ఒక 15 నిమిషాల తర్వాత నన్ను లేపుతున్నారు ఆయన. బాబు నీ పేరు ఆదినారాయణేనా అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకు ముందు ఇక్కడ గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయింది కదా, మరి ఇప్పుడు ఏమైందండి అని అంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపం లేదు, దానికి సంబంధించిన ఆనవాలు కూడా లేదు, దాని రూపం కూడా లేదు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ రీతిగా ప్రియులరా ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే డాక్టర్ గారు అన్నారు, నిజం చెప్పు నువ్వు కాదా అంటే నిజంగా నేనేనండి. కానీ విషయం ఏంటంటే ఒక 4 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే ఒక హస్తము ఇక్కడ తాకిందండి. ఆ హస్తం తాకిన కాడి నుంచి ఇలా అయిపోయాను. ఆ హస్తము రక్తముతో మిళితమైందండి. ఆ హస్తం నాకు తెలియదండి అని చెప్తే డాక్టర్ గారు కుర్చీలో కూర్చున్న ఆయన లేచి నిలబడి నన్ను రూమ్లోకి తీసుకెళ్లారు. కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతా అంటున్నారు, నిజం చెప్పు హస్తమే నేను తాకిందా? నిజంగా తాకిందండి. ఆ హస్తం ఎవరిదో నీకు తెలియదా? నిజంగా నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదండి. ఎప్పుడు చూడలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదండి ఆ హస్తం అంటే ఆ హస్తము నజరేయుడైన యేసుది. ఆయన ఒక్కరు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. నిన్ను బ్రతికించింది, నిన్ను బాగు చేసింది, నీకు జీవాన్ని పోసింది, ఈ పూట నిన్ను ఇలా నిలబెట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఎందుకంటే ఎప్పుడు ఆయన మందిరానికి వెళ్ళిన వాళ్ళం కాదు, ఎప్పుడు చెయ్యెత్తి ప్రభువా అని ప్రార్థన చేసిన వాళ్ళం కాదు, ఏనాడు కూడా యేసు అన్న మాట మా నోట ఎప్పుడు రాలేదు. కానీ ఆయన నన్ను బాగు చేశారా, ఆయనదా హస్తమని చాలా ఏడుస్తూ నిలబడితే ఆ డాక్టర్ గారు నా భుజం మీద చేయొచ్చు చెప్పారు, నాన్న యేసు ప్రభు అంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన ఫలానా వాళ్ళకే దేవుడు కాదు నాన్న, భూప్రపంచం మీద ఉన్న మానవ జాతి అనబడిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువై ఉన్నాడు, ఆయన నీకు కూడా దేవుడై ఉన్నాడు, అందుకే నిన్ను బాగు చేశాడనంటే నాకు చాలా కన్నీళ్ళు ఆగట్లేదు. ఆయన రిపోర్ట్స్ తీసుకొని చెప్పారు, నాన్న నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభు అంటే నాకు తెలియదు, ఇలాగే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా ఏముంటారులేండి ఈ బైబిల్ చదవండి అని ఇచ్చారు నాకు. బైబిల్ నేను చదువుతున్నప్పుడు యోహాను సువార్తలో ఒక సందర్భం ఏంటంటే
లాజరు చనిపోయి 4 రోజులైంది. లాజరు చనిపోయి 4 రోజులైన తర్వాత యేసుప్రభు వారు వచ్చారు. సమాధి మీద రాయిని పొర్లించమన్నారు. ఆ తర్వాత లాజరు బయటికి రాని పిలవగానే లాజరు వచ్చి బయట నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇది కథల పుస్తకము, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు బ్రతకటం అనేది నా వైద్య చరిత్రలో ఇప్పటి వరకు కూడా లేదు. నా 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 ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో ఎప్పుడూ కూడా చనిపోయిన వాళ్ళు బ్రతకటం అనేది నేను చూడలేదు. కాబట్టి ఇదంతా కూడా కథల పుస్తకమే అని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది విషయం ఏంటంటే ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా స్తోత్రం చెప్తారా? వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. నిన్ను వెలిగించింది, నిన్ను బ్రతికించింది, నిన్ను ఈ పూట నిలబెట్టింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు నుంచి నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉండు అని మొట్టమొదటిగా నాకు సువార్త చెప్పింది ఎవరంటే ఒక డాక్టర్ గారండి. ఆ మాట పట్టుకున్నాను, ఇంటికి వచ్చాను, మా అమ్మగారితో చెప్పానమ్మా, మరి యేసు ప్రభు వారు నన్ను బాగు చేశారట, కాబట్టి మనము రేపు ఆదివారం నుండి అందరం కలిసి మందిరానికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం అంటే మా అమ్మ అంది, ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనొద్దు అంది. యా అన్నాను. యా అంటావేంటి, మీ నాన్న సరే త్రాగుబోతూ, ఇప్పటికే మన బ్రతుకు అంతంత మాత్రంగా ఉంది, నువ్వు మాత్రం యేసు ప్రభు అంటాక వీలేదంది. నేను అన్నాను, చచ్చిపోతే బ్రతికించాడమ్మా, మీరెవరు నా పక్కకు రాకపోతే నా పక్కన నిలబడి నాతో మాట్లాడారమ్మా, కాబట్టి నేను యేసు ప్రభు కోసమే బ్రతుకుతాను, యేసు ప్రభు కోసమే జీవిస్తానంటే మా అమ్మ కట్టుబట్టలతో నన్ను బయటికి గెంటేసి నీవు యేసు ప్రభు అన్న మాట అంటే ఇంట్లో అడుగు పెడతాక వీల్లేదు అంది. అలాగే అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే మాత్రం నేను బ్రతకలేనని ఒక తీర్మానం చేసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ యేసు అనే మాట మాత్రం నా జీవితంలో, నా నరనరాల్లో, నా శరీరం అంతా కూడా ప్రియుల నింపుకొని ఒకే ఒక్క మాట అండి, యేసు అనే మాట తప్ప నాకు ఇక ఏమీ తెలియదు. ఆ మాటనే మాట్లాడుకుంటూ మా వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ ఒక మందిరం ఉంది, ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇదండి జరిగిన సంగతి అని అంటే ఆయన చాలా ఇష్టపడి నన్ను చేర్చుకొని వీధుల్లో జరుగుతున్న చిన్న చిన్న కూడికల్లో ఈ సాక్ష్యాన్ని చెప్పిస్తూ పిల్లరా ఇలా చెప్పిస్తున్న సమయంలో మా చుట్టుపక్కల చాలామంది యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయనే సజీవుడైన దేవుడని, ఆయనే మనుషుల జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడని, మనుషుల జీవితాల్ని ప్రభావితం చేసేవాడని అనేకులు గ్రహించి మందిరానికి రావడం ప్రారంభించారు. ఏమండి 10-20 మంది ఉన్న మందిరం కాస్త దాదాపుగా 100 మందిగా మారిపోతూ ఉన్నారు. అందరూ వస్తున్నారు, కానీ మా అమ్మగారు రావట్లేదు, మా నాన్నగారు రావట్లేదు, మా వాళ్ళు ఎవరు రావట్లేదు. మందిరంలో పడి ఏడుస్తూ ఉంటే ఒక తెల్లవారుజామున నా పక్కన ఒక ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నానా నువ్వేడుస్తున్నావేంటి నానా, నువ్వు ఇప్పుడు దాకా మా జీవితాలను ఏడిపించావు, నువ్వేడుస్తున్నావేంటనంటే మా నాన్నగారు అన్నారు, యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించారో, నీతో మాట్లాడారో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడారు. ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని భయంకరమైన వేర త్రాగుబోతైన నా తండ్రి సంపూర్ణంగా త్రాగుడు మానేశారండి. మా నాన్నగారు త్రాగుడు మానేయటం మీకు ఎవరికి ఇష్టం లేదా? కొంచెం గట్టిగా చప్పట్లు కొడతారా? కొంచెం గట్టిగా చప్పట్లు కొడతారా? ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, సమాజంలో చాలామందిని చూస్తున్నారు, వాళ్ళ కోసం ఎన్నెన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ మారుతున్నారా వాళ్ళు? కదండి, మారుతున్నారా? కానీ నేను అంటాను ప్రియులరా, హృదయాలు ఎరిగిన దేవుడు, మనసెరిగిన దేవుడు, మనిషిని ఎరిగిన దేవుడు నా తండ్రి హృదయాన్ని సంపూర్ణంగా మార్చాడు. వేర త్రాగుబోతైన నా తండ్రి సంపూర్ణంగా మార్పు చెంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బిడ్డగా మారారు. ఏ క్షణమైతే నా తండ్రి గారు మారారో మరుసటి రోజు మా అమ్మ కూడా మారిపోయిందండి. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారారు. ఆ తర్వాత మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేనమ్మ అందరూ మార్పు చెంది అసలు యేసు ప్రభు అంటేనేంటో మాకు తెలియదు, మందిరం అంటే ఏంటో మాకు తెలియదు, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు, యేసు ప్రభు అంటే మాకు తెలియని మా జీవితాల్లో ఆయన ఎప్పుడైతే వచ్చారో ప్రియులరా, మా జీవితాల్లో సంపూర్ణంగా మార్పు చెంది మొత్తం అందరం కూడా ప్రతి ఆదివారం పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని ఆదివారం మందిరానికి వెళ్ళిపోతూ ఉంటుంటే మా ఈదులో ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు.
నిన్నటిదాకా ఈయన తాగి మనల్ని తిట్టేవాడు, ఇవాళ బైబిల్ ఎట్టుని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసు ప్రభు కాదా కారణమని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోనియండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేయగలరో, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలరో అనే విషయాన్ని నేను చెప్పుకుంటూ వచ్చాను. 1 ప్రియులరా, నన్ను బ్రతికించటం కాదు. 2 వేరే త్రాగుబోతైన తండ్రిని మార్చటం కాదు. 3 నా కుటుంబం అంతటినీ మార్చటం కాదు. 4వదిగా మా వీధి వారిని కూడా మార్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనే వాగ్దానము సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు మా కుటుంబం పట్ల నెరవేర్చారు. అట్టి రీతిగా మేమందరము మార్పు చెంది మందిరానికి వెళ్తున్నాం. ప్రియులరా, నాకు ఒక ప్రేరేపణ వస్తూ ఉండేది. అంటే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఏమనంటే, నువ్వు నా పరిచర్య చేయి, నా సేవ చేయి అని నాతో ప్రభువే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. నేను అనేవాడిని ప్రార్థనలో, ప్రభువా నీ సేవ చేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు అని అనేవాడిని. ఎందుకంటే మా నాన్నగారు వేరే త్రాగుబోతని చెప్పాను కదండి. నన్ను చిన్నప్పటి నుంచి కూడా కనీసం స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. మీకు తెలుసా, నాకు అక్షరం మొక్క రాదు. ఆ అనే అక్షరాన్ని కూడా నా చేత దిద్దించలేదు. మీరందరూ కూడా చాలా అద్భుతమైన మరి చదువుకున్న వ్యక్తులు, చాలా అద్భుతమైన విద్యావంతులు, చాలా చక్కటి విద్యను అభ్యసించిన వారు మీరందరూ కూడా. కానీ కనీసం అనే అక్షరం కూడా నా చేత దిద్దించలేదు. కాబట్టి నేను అన్నాను, ప్రభువా నీ సేవ చేయడానికి అర్హుణ్ణి కాదు, ఎందుకంటే వాక్యం చదవడం నాకు రాదు. ఈ రెఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. 103వ కీర్తన 4వ చరణం అంటే అది చదివించేయడం, అది చెప్పేయడం, తర్వాత నేను వచ్చేస్తే ఆయన వాక్యం చెప్పేవారు. ఇలాగ జరిగేది. కాబట్టి నేను సేవ చేయలేను, నేను ఏదో పని చేసుకుంటా పాస్టర్ గారికి పరిచర్య చేస్తా, నమ్మకంగా సాక్ష్యం మాత్రం చెప్తాను ప్రభు అంటే, ప్రభు అన్నారు, లేదు లేదు, ఏదో పని చేసుకుంటావని కాదు, నా పని చేస్తావని నిన్ను పిలిచాను, లేక నిన్ను బ్రతికించానంటే. ఇలాగే మందిరంలో పడుకునేవాడిని అండి. మనకి ఇట్లా అప్పుడు పెద్ద పెద్ద ఇలాగే గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఈ పరిశుద్ధ గ్రంథంలో 1వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు పెద్ద పెద్ద అక్షరాల్లో నేను నిద్రపోయినప్పుడు కల్లో కనబడియండి పెద్ద పెద్ద అక్షరాలు. ఏంటి అని అలా చూస్తూ ఉంటే గుర్తుపట్టలేకపోయేవాడిని. అయితే ఏ హస్తమైతే తోవలో త్రాకి నన్ను బాగు చేసిందో అదే హస్తపు వ్రేలు ఇలా చూపిస్తున్నప్పుడు ప్రియులారా, ఇప్పుడు చూడండి ఈ అక్షరాలు ఎలాగైతే కనబడుతున్నాయో అలా పెద్ద పెద్ద అక్షరాలు కనబడుతుంటే ఆయన చదవమనేవారు, నాకు వచ్చేది కాదు, ఆయన నోటితో పలికించేవారు. అలాగున చదువు లేని, అక్షరం జ్ఞానము లేని, అక్షరాన్ని గుర్తుపట్టలేని, ఏమాత్రం జ్ఞానం లేని నాకు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ మహాప్రభువారు 150 కీర్తనలు 3 నెలల 15 రోజులు నాకు నేర్పించారు. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను ప్రియులారా, నా వెనక నిలబడిన ఆ పాస్టర్ గారి యొక్క ఆ కాలి గోటుకు కూడా నేను సరిపోనండి. ఎందుకంటే అంత భయంకరమైన జీవితం, మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు, సమాధి గోతికి వెళ్ళిపోయిన జీవితం. మీరందరూ చాలా యోగ్యులు, ఎందుకంటే అద్భుతమైన విద్యావంతులు, వాక్యం ఎరిగిన వారు. ప్రియులారా, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో మాకు తెలియదు, యేసు ప్రభు అంటే ఏంటో మాకు తెలియదు. కానీ నన్ను బ్రతికించిన తర్వాత, నేను బ్రతికిన తర్వాత ప్రియులారా, ఈ పూటకి ఈ రోజుకి కూడా నేను ప్రకటించే ఒకే ఒక్క మాట ఏంటంటే, నేను సజీవుడైన దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాను. ఆమెన్ చెప్తారా? నేను సజీవుడైన దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నాను, బ్రతికి ఉన్న దేవుడిని పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా ప్రియులారా, మరి నేను వాక్యం చదవటం వచ్చిన తర్వాత నాకు పాటలు కూడా రావండి. నడిపించు నా నావా అనే పాట పాడుకునేవాడిని. ఎప్పుడు అదే పాడుతుంటే మా పాస్టర్ గారు ఒక రోజున అన్నారు, చాలా పాటలు ఉన్నాయి కదా, ఇంకో పాట ఏదైనా నేర్చుకోవచ్చు కదా అంటే ఏడుస్తూ ఉన్నాను. అది తప్పేమి రావట్లేదంటే, ఇప్పటికి దాదాపుగా ఈ చదువులేని వాడి చేత 300 కంటే పైచిలుకు పాటలు ప్రభు నాకు నేర్పించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సొంతంగా రాయడానికి, సొంతంగా స్వరకల్పన చేయడానికి, సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారు. ప్రియులారా, నేను 2017లో నిన్ను స్తుతించుటే నా కర్తవ్యం అనే ఒక CD ఆల్బమ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నా పేరు ఆదాము రాజు అని మీరు యూట్యూబ్లో కొడితే నా పాటలన్నీ కూడా వస్తాయి. ప్రియులారా, ఆ తర్వాత మరి నేను 1998వ సంవత్సరం
నవంబర్ 18వ తారీఖున నేను యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేశాను. ఆ తర్వాత 2002 మే 22వ తారీఖున నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలు. మా పాప ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చక్కటి కుటుంబం కలిగి పిల్లరా, మరి భీమవరం పక్కన ఏలంపూడి అనే గ్రామంలో ఒక సంఘం పరిచర్య ఉంది. ఒక 100-150 మంది విశ్వాసులు ఉంటారు. మరొక 2 చోట్ల కూడా పరిచర్య ఉంది. అలా పరిచర్య చేసుకుంటూ ఇలా గనులైన దైవజనులే ప్రాంతాలు అనిపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి యేసయ్య సజీవుడైన దేవుడు అని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఆ మహాప్రభు నాకు ఇచ్చారు. పిల్లరా, ఈ సాక్ష్యాన్ని పట్టుకుని ఇప్పటికీ చాలా ప్రాంతాలు వెళ్ళాను. కర్ణాటక వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, ఛత్తీస్గఢ్ వెళ్ళాను, తర్వాత ఒరిస్సా వెళ్ళాను. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, మన తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా కొన్ని రాష్ట్రాలు వెళ్ళి ఈ సాక్ష్యం ప్రకటించుకుంటూ వచ్చాను. అలా ప్రకటించుకున్న అనేక ప్రాంతాల్లో ఏమంటే ఇప్పటికీ 33 మంది క్యాన్సర్ రోగులు ఆశ్చర్యకరంగా బాగు చేయబడ్డారు. గట్టిగా చప్పలవడి స్తోత్రం చెప్తారా? ఎలా బాగు చేయబడ్డారంటే నేను నెత్తిమీద చేసి ప్రార్థన చేస్తే కాదండి. ఏ మైకులోంచి అయితే ఒక మాట వచ్చి నన్ను బాగు చేసిందో, ఇలా సాక్ష్యం చెప్తున్నప్పుడు పిల్లల వారికి కూడా సభల్లో సాక్ష్యం చెప్పినప్పుడు ఆ మైకుల్లోంచి ఆ మాటలు విన్నప్పుడు, వారు కూడా మంచాల మీద ఉన్నప్పుడు ఆ మాటలు వినబడినప్పుడు వారిని కూడా యేసయ్య బాగు చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్టి రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన రీతిలో నన్ను బాగు చేయటమే కాదు, అనేకులను కూడా యేసయ్య బాగు చేశారు. ఆ విధంగా విన్న సాక్ష్యమే ఈ పూట మీకు వినిపించడానికి ఈ తావులోకి రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుల, నేను ఒక మాట చెప్తాను. మట్టికి మట్టిగా మారిపోయిన జీవితమే కదా, పూర్తిగా పాడైపోయిన బ్రతికే కదా, ఇక అయిపోయింది అన్న జీవితమే కదా. కానీ పూట ప్రియులరా, యేసయ్య ఒక్కసారి నా జీవితాన్ని దర్శించిన తర్వాత, ఆ మహాప్రభువుని నా హృదయంలో చేర్చుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా నా జీవితంలో అద్భుతంగా దేవుని కోసం, దేవుని పని కోసం ఉపయోగపడడానికి దేవుడు కృప చూపించారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం చెప్తున్నాను మరొకసారి, యేసు ప్రభు అంటే ఎరగని జీవితం, బైబిల్ అంటే తెలియని జీవితం, వాక్యం అంటే తెలియని జీవితం. కానీ పూట ఈ వాక్యమే మా జీవితాలకు ఆధారమయ్యి మా బ్రతుకులను ఇంతగా నడిపిస్తూ ఉంది. ఒక 10-15 నిమిషాల్లో నేను చెప్పి ముగించేస్తాను ప్రియులరా. ఎందుకంటే మరి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఒక్క మాట, నా వంటి ఒక జీవితాన్ని మీకు ఈ మాటల్లో చూపిస్తాను. ఒక్క మాట మీకు అలా చూపించి నేను వెంటనే ప్రియులరా ముగిస్తాను. మత్తయి సువార్త, దయచేసి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఒకసారి 2వ వచనం. వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అందరు నా వైపు చూడండి. ఒక్క మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు పరిశుద్ధునిగా జన్మించారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద కూర్చొని ఆయన ప్రసంగించడం మొదలుపెట్టారు. 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడారు. 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి మాట్లాడారు. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రానికి ఆయనకున్న పోలికలు మాట్లాడారు. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ప్రసంగం ముగించుకొని కొండ దిగి వచ్చేస్తూ ఉన్నారు.
యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ అనేకమైన ప్రజలు ఉండేవారు. ఆయన సముద్రం వారునున్న ప్రజలే, అరణ్యములో ఉన్న ప్రజలే, ఇంటిలో ఉన్న ప్రజలే, ఎక్కడున్నా సరే బహుజన సమూహము యేసుని వెంబడిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు ముందు మోకరించి అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నారు. ఈ మోకరించిన వ్యక్తి ఎవరు అని అంటే కనుక, ఏమండి, కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి. అతడు కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి, ప్రియమైన వాళ్ళరా, ప్రజల మధ్యలోకి రాకూడదు. వస్తే ఏం చేస్తారు? అప్పుడున్న కాల పరిస్థితులను బట్టి ఆ వచ్చిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న ఆ పరిస్థితులు అలాంటివి. కాబట్టి ఆ రాళ్లతో కొట్టి చంపేయాలి కనుక, మరి అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యాధి కలిగిన వ్యక్తి, నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, నన్ను బ్రతకనెవరు అనేమో ఆలోచించలేదు. కానీ యేసు ప్రభు ముందు మోకరించి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నాకేమనిపించిందంటే, ఇతనికి అంత ధైర్యం ఏంటి అసలు? అంతమంది జనసమూహం ఉన్నారు కదా, యేసయ్యతో చాలామంది ప్రజలు ఉన్నారు కదా, ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా, ఏంటి అంత ధైర్యం ఏమిటి, అంత భరోసా ఏంటి అని చాలా నేను ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోంచి ఒక 3 లక్షణాలు నాకు చూపించారు. 3 లక్షణాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, మొదటి లక్షణం ఏంటంటే, ఈ కుష్ఠరోగి ప్రియులరా ఎక్కడున్నాడు అని అంటే కనుక ఊరికి వెలుపల ఉన్నారు. ఎందుకంటే ఆ దినాల్లో ఆ వ్యాధి కలిగిన వాళ్ళందరిని ఎక్కడ పెట్టేవారంటే ఊరికి వెలుపల పెట్టేవారు. ఊరికి వెలుపల పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఊరి వెలుపల ఉండేవారు. వారిని ఎవరు కూడా గ్రామంలోనికి రానివ్వరు, ఎవరు కూడా వారిని చూడడానికి ఇష్టపడరు, ఎవరు కూడా వాళ్ళని తాకడానికి ఇష్టపడరు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఊరి వెలుపల ఉన్నారు. ఈ ఊరు వెలుపల ఉన్న సమయంలో ఇతను ఒక్కడే కాదు కానీ ఇతనితో పాటు ఆ వ్యాధి కలిగిన చాలామంది ఇతనితో పాటు ఉన్నారు. అయితే ఇతనితో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ఉంటున్న సమయంలో యేసు ప్రభు వారి మాటలు ఇతనికి వినబడుతున్నాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారు? కొండ మీద కూర్చున్నారు. కొండ మీద కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉంటుంటే కేవలము తన దగ్గరికి వచ్చిన ప్రజలే కాదు, ఈ పూట చూడండి, ఇక్కడ కూర్చున్న మీరే కాదు ఈ మాటలు వింటుంటా, ఈ లైవ్లో కూడా చాలామంది వింటూ ఉన్నారు. అలాగే సభల్లో కూడా చూడండి, మీటింగ్స్లో వచ్చిన వారే కాదు, ఆ మైక్ శబ్దం ద్వారా ఇతరులు కూడా ఆ మాటలు వింటారు. అలాగే యేసు ప్రభు కొండ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరికి వినబడుతున్నాయంటే దూరమునున్న ఊరి వెలుపల ఉన్న ఈ కుష్ఠరోగి కూడా వినబడుతున్నాయి. ఏంటి కుష్ఠరోగి వినబడుతానికంటే ఇతను ఆ వ్యాధితో కుమిలిపోతూ, ఆ వ్యాధితో భయంకరమైన బాధపడుతూ, భయంకరమైన వేదన పడుతూ, ఆ ఊరి వెలుపల బాధపడుతున్న ఆ వ్యక్తికి ఈ మాటలు వినబడతా ఉన్నాయి. పిల్లల బైబిల్ అందులో ఒక చక్కటి మాట ఉంది, ఏమనంటే వినుట వలన విశ్వాసం కలుగును. ఇప్పుడు ఎవరి గురించి వింటే విశ్వాసం కలుగుతుంది? యేసయ్య గురించి వింటేనే కదా. ఇప్పుడు సాక్షాత్తుగా యేసయ్యే మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలు నేరుగా ఎవరికి వినబడుతున్నాయంటే కుష్ఠరోగికి వినబడతా ఉన్నాయి. ఆ మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటల ద్వారా అతనిలో ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతూ ఉంది. విశ్వాసం కలుగుతూ ఉంది. ఈ పూట ప్రియులరా, మన జీవితంలో విశ్వాసం మన జీవితంలో ఎలాగుంది అని మనం పరిశీలన చేసుకుంటే, ఒక పెద్ద ఆయన అన్నారు, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు కదా. అలాగే పాలకూరలో పాలు ఉంటాయా? ఉండవు కదా. ఒక పెద్ద ఆయన అన్నారు, నేటి విశ్వాసుల్లో కూడా విశ్వాస శాతం ఏమైపోతుందంట? సంపూర్ణంగా తగ్గిపోతూ ఉందట. కాబట్టి విశ్వాసం కలిగిన వారిని కనుగొనగలమా అన్న రీతిలోకి ఈ పూట పరిస్థితులు ఏర్పరచబడ్డాయంట. కాబట్టి ప్రియులరా, అతను యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటుంటే ఇతనికి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతూ ఉంది. విశ్వాసం చేత నింపబడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రియులరా, నిజం చెప్తున్నాను, మంచం మీద పడి ఉన్నప్పుడు ప్రియులరా, ఆ ఒక్క మాట మైకులోంచి వినపడినప్పుడు నాకు ఎలాగైతే విశ్వాసం కలిగిందో ఆ విశ్వాసాన్ని బట్టి నేను అడిగాను, అలాగే ప్రియులరా ఈ వ్యక్తికి ఆ విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము చేత ఇక రెండవ తీర్మానంలోకి వస్తున్నాడు. ఏంటనంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా. ఏంటనంటే భయంకరమైన వ్యాధితో ఉన్నాడు. ఆ వ్యాధితో ఉంటే మనుషులకు కనబడితే ఖచ్చితంగా వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తారు.
కాబట్టి ఎలాంటి పరిస్థితి అని చెప్పేసి ఇక చుట్టుపక్కల కూడా అంటారు, ఏమనంటే నువ్వు వెళ్తావు బాగానే ఉంటుంది కానీ యేసు ప్రభు చేతులు నీ మీద పడతాయేమనుకున్నావు, కానీ కాదు 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 రాళ్ళు పడతాయి నీ మీద అని చాలామంది వెనక్కి లాగేవారు ఉన్నారు. కానీ ఇతడు తెగించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా తెగింపు కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మూడవదిగా చూస్తే యేసు ప్రభువారి ముందు మోకరించాడు. ఒక్క మాట అడుగుతా ఉన్నాడు, ఏమనంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనే విషయం. ఏంటనంటే కనుక ప్రియులారా, నేను ఈ మాట కోసం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా అద్భుతమైన మాట ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఇష్టమైతే అంతమందిని దాటుకుంటూ వచ్చాడు, అంతమంది ప్రజలను దాటుకుంటూ వచ్చాడు, రాళ్ళు దాటుకుంటూ వచ్చాడు, మనుషులను దాటుకుంటూ వచ్చాడు, ఇంతమందిని దాటుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర నీకు ఇష్టమైతే బాగు చేయనే మాట ఏమిటి మాట అని ఆలోచన చేస్తే ప్రియులరా, గమనించినట్లయితే చాలామంది మన జీవితాల్లో ప్రియులరా ఈరోజు వరకు కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకుని చాలాసార్లు ఫెయిల్ అయిపోయాం. మన ఇష్టం అని అనుకుని చాలాసార్లు మనము ప్రియులర్ నష్టపోయాం. కానీ ఇక్కడ ఒకే ఒక్క మాట అంటున్నాడు ఆయన, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఆమెను చెప్పండి. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఈరోజున ఒక మాట అడుగుతున్నాను. ఈ యొక్క ప్రియమైన వాళ్ళ ఈ యొక్క ప్రత్యేక కూడికల్లో ప్రభువు మాట్లాడుతున్న ఈ ప్రత్యేకమైన దినాల్లో ఒకవేళ ఇంతవరకు కూడా చాలాసార్లు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకుంటూ ఒకవేళ ముందుకెళ్ళిపోయామేమో, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకుంటూ చాలా దాటిపోయామేమో. కానీ ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు, నా ఇష్టమేమీ లేదు, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే అని ప్రభుతో మనం చెప్పగలిగితే ఈ పూట ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉంటే సంపూర్ణంగా ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప ఖచ్చితంగా మన జీవితంలో ప్రియులారా మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే మన ఇష్టం అనుకుని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మన ఇష్టం అనుకుని ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు, మన ఇష్టం అనుకుని చాలాసార్లు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకే ఒక్క మాట అంటున్నాను ప్రియులారా, ఈ రోజు వరకు నీ ఇష్టం అనేది పక్కన పెట్టండి, దైవ చిత్తం అనేది మన జీవితంలో నెరవేరాలి. దేవుని ఇష్టం నా జీవితంలో నెరవేరాలి. ప్రియులారా, యేసు అనే ఒక్క మాట పట్టుకొని బయటకు వచ్చాను. అన్నానికి అడుక్కున్న దినాలు ఉన్నాయి, కానీ ఈరోజు అనేకులకు పెట్టేలా ప్రభు చేశాడు. దేవుని కోసం అనేక ఆత్మలను సంపాదించే కృపనిచ్చారు. ఈ రోజున దైవ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్న ప్రతిరోజు కూడా దేవుడు ఉన్నతమైన కృపలో ఆయన సన్నిధిలో ఊరేగిస్తూ ఉన్నారు. పిల్లలు ఒక్క మాట అడుగుతున్నాను, ఎన్నోసార్లు నీ ఇష్టం నెరవేర్చుకుని అపజయాలు పాలైపోయావు కదా, ఎన్నోసార్లు నీ ఇష్టం నెరవేర్చుకుని ఓడిపోయావు కదా, ఎన్నోసార్లు నీ ఇష్టం నెరవేర్చుకుని భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయావు కదా. ఒక మాట ఈ పూట, అయ్యా నా ఇష్టమేమీ లేదు, ఏదైనా ఉందంటే ఇక నీ ఇష్టమే అనే మాట మనం చెప్పగలిగితే ఈ పూట దేవుడు మనలను ఆయన బలపరచబోతున్నాడు. ఒకసారి అలాగే కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే గనక ఈ రాత్రి ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలాసార్లు నీ ఇష్టం నెరవేర్చుకుని ఒంటరిగా కూర్చొని ఏడ్చిన దినాలు ఉన్నాయి, నీ ఇష్టం నెరవేర్చుకుని చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి, నీ ఇష్టం అని నెరవేర్చుకుని ఎన్నోసార్లు కష్టాల పాలైపోయిన రోజులు ఉన్నాయి. ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఎందుకు మాట్లాడమన్నారో ఈ మాట నాకు తెలియదు, కానీ ప్రభు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నారు. నిశ్చయంగా నీ ఉద్యోగంలో నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావేమో, నీ వెళ్ళే మార్గంలో నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావేమో, అందుకే ఈ నష్టమేమో, అందుకే ఈ ఓటమేమో, అందుకే ఈ పరిస్థితి ఏమో, అందుకే ఒకవేళ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామేమో. కనీసం ఇప్పటికైనా మనం సరిచేసుకుందామా, ఇప్పటికైనా మన హృదయాలను సరిదిద్దుకుందామా, ఇప్పటికైనా మన ఇష్టం కాదు నా ఇష్టం కాదు ప్రభువా, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే అని ప్రభువుతో చెప్పే ఒక చిన్న మాట ప్రభువుతో చెప్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే ఒక చిన్న ప్రార్థన చేద్దాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడు మీతో ఏమైనా మాట్లాడితే
దేవుడు మీతో ఏమైనా మీ హృదయాన్ని దర్శిస్తే, ఈ మాట ద్వారా దేవుడు ఏదైనా మిమ్మల్ని తాకితే, ఏదైనా మీ హృదయాన్ని కాస్త దేవుడు బలపరిస్తే, ఒక్కసారి ప్రభువుతో మాట్లాడదామా? యేసయ్యా, యేసయ్యా, ప్రభువా, ఇదిగో నా ఇష్టం ఈ రోజు నుంచి కాదయ్యా, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే, నీ చిత్తమే అని ప్రభువుతో చెప్దామా? ప్రభువుతో చెప్దామా? ప్రభువుతో చెప్దామా? ఒక మాట చెప్దామా? ఒక మాట చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ఫలము లేదని, ఫలగము లేదని, బలహీనుడనని, ఏమీ రాదని, ఫలము లేదని, ఫలగము లేదని, బలహీనుడనని, ఏమీ రాదని అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాట ద్వారా, ఈ సాక్ష్యం ద్వారా ప్రభు నా హృదయాన్ని దర్శించాడండి. దేవుడు నాతో మాట్లాడారు. నా హృదయంలో దేవుడు కాస్తంత నా హృదయాన్ని కదిపాడు అన్నవారు నిస్వార్థంగా ఒక్కసారి మీ చేయి పైకి ఎత్తారు. ఒక చిన్న ప్రార్థన మీకోసం, ఒక చిన్న ప్రార్థన మీకోసం, ఒక చిన్న ప్రార్థన. మీ చేయి పైకి ఎత్తారా? ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చేతులెత్తిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మహిమ కలిగిన ఈ అద్భుతమైన పరిచర్యలో, అనేక సంవత్సరాల అనుభవం కలిగిన ఈ పరిచర్యల్లో తండ్రి నీకు స్తోత్రాలు. మా భారతదేశానికి నాయన ప్రభువా, క్రీస్తును అనేకులకు పరిచయం చేసిన ఈ అద్భుతమైన పరిచర్యల్లో అల్పుడునగు నన్ను ఇంతవరకు నిలబెట్టుకొని ప్రభువా, మీరు కేవలమునైనా ఎలాంటి ప్రభువా కార్యాలు చేయగలరో ప్రభువా, మనుషుల పట్ల బూడిదగా మారిపోయిన మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితంగా మార్చగలరో ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మాటలు వారి జీవితాలకు, వారికి ఒక ప్రయోజనకరంగా మార్చి ప్రభువా నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ప్రభువా నాయన నీ కార్యాలు, నీ ఉన్నతమైన కృపను ప్రభువా సంపూర్ణంగా అనుగ్రహించి బలపరిచి మహిమ మీరు పొందమని యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.